నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. కోకపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనం నిర్మాణం పూర్తయిందా? మిత్రులారా, ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఆ భవన నిర్మాణ భూమి పూజ కేంద్రాలు అందరూ కూడా ఒకసారి గుండె మీద ఆలోచించండి. నేను అదే రోజు చెప్పిన ఆ భూమి పూజ నాడు, అంటే ఆ ముగ్గు వచ్చినాడు చెప్పిన నేను, కేసీఆర్ ఒక దొంగ మోసం చేస్తాడు, మోసపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నాం. హుజరాబాద్ భయ సమయంలో కూడా ఇదే ఆత్మగౌరవ భవనం అన్నారు. మళ్ళీ మొన్న ఎన్నికల కన్నా ముందు కూడా ఆత్మగౌరవ భవనం. నేనేమంటున్నా, ఆ భవనం ఆత్మగౌరవ భవనం కడితేనే పద్మశాలకు ఆత్మగౌరవం ఉన్నట్టు, లేకుండా లేనట్టేనా? ఇప్పుడు పద్మశాలి సమాజానికి కావాల్సిన సంఘ భవనాలు కాదయ్యా, సంక్షేమం కావాలి. పద్మశాలి సమాజానికి సరిపడా సంఘ భవనాలు ఉన్నాయి, జిల్లా మండల రాష్ట్రంలో కూడా ఉన్నది. ఇప్పుడు పద్మశాలి సమాజానికి కావాల్సింది సంఘ భవనాలు కాదయ్యా, సంక్షేమం కావాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఆ దొంగలు ఆ జిల్లాల పద్మశాలి భవనం కట్టిస్తాం, ఈ జిల్లాల పద్మశాలి సంఘం కట్టిస్తాం, మోసం చేస్తూ 10 ఏళ్ళు గడిపిండు. ఏ సంక్షేమ పథకం ఇవ్వకుండా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకు కూడా తెలుసు ఈ పద్మశాలి సమాజం మోసపోయేందుగా ఉంటుందని. ఇప్పుడు ఆ భవన నిర్మాణం భూమి పూజ నాడు ఈడుండగా హరీశ్రావణ దొంగ వేసిన దొంగనంటనయ్యా 8,500 కోట్లు ఇచ్చిండు ఆ పద్మశాలి సమాజానికి 8,500 కోట్లు. మరి మీరు సప్పర్ కొట్టుకుని సంకల్ప గుర్తుకుని వచ్చింది. ఆలోచించండి అయ్యా. అరే, ప్రతి క్షణం చెబుతున్నాం, మోసపోవద్దు జాగ్రత్తలు చేస్తూనే ఉంటే ఆ దొంగలకు అనత్తుగానే ఈ కొద్దిమంది దొంగలతోడే మొత్తం పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుంది. ఏమనంటే బాధపడతారు. అరే, పద్మశాలి సమాజాన్ని రాజకీయాలు మోసం చేస్తే, ప్రభుత్వం మోసం చేస్తే కొట్లాడతాం, కానీ మన దొంగలు మోసం చేస్తే ఏం చేద్దాం? ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు మనదే, కన్ను మనదే. ఒక్కసారి పద్మశాలి సమాజాన్ని పట్టించుకోండి అయ్యా. ఇప్పుడు పద్మశాలి సమాజానికి కావాల్సింది సంఘ భవనాలు కాదు, సంక్షేమం కావాలి. దానికోసం మాట్లాడదాం, దానికోసం కొట్లాడదాం. నేను చెబుతున్నా, పద్మశాలి ఆత్మగౌరవ భవనం అన్నారు కదా కోకపేటలో, నిర్మాణం పూర్తయిందా? ఆ భూమి పూజకైనా ప్రతి ఒక్కరు గుండె మీద చేతి వేసుకోండి. మోసపోవద్దయ్యా.